దుర్గాదేవి జ్యోతిషాలయం ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, చేతబడి నివారణ, వశీకరణ చేయబడును, గుప్త నిధులు తీయబడును. గురూజీ గోపరాజు గారు. ఫోన్ నంబర్ 9642964291. మార్చి 12 మీనరాశి వారికి కావలసిన వ్యక్తి దూరం కాబోతున్నాడు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం ఈ వీడియోలో మీనరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 2025 మార్చి 12న ఈ యొక్క రాశి వారికి మీకు కావలసిన వ్యక్తి దూరం కాబోతున్నారు. మరి ఈ రోజు వీరికి ఎలాంటి సంఘటనలు జరగబోతున్నాయో, వీరికి కలగబోయే శుభ అశుభాలు ఏమిటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక ఈ రోజున ఈ రాశి వారికి ఖచ్చితంగా ఇలాగే జరుగుతుంది. వీరు గుడ్డిగా ఎవరి మాటనైనా సరే, వారు నూతనంగా పరిచయమైన వారైనా సరే, అలా ఎవరు చెప్పిన వారి మాటలను వినేస్తూ ఉంటారు. దానివల్ల మీకు నష్టం జరగబోతుంది. ముఖ్యంగా మీరు చెప్పుడు మాటలు వినే అలవాటును మానుకోవాలి. లేకపోతే కనుక చాలా ఇబ్బందుల్లో పడిపోతూ ఉంటారు. మీకు ఇటువంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఎప్పుడైనా సరే ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంటే మూడవ వ్యక్తి ప్రమేయాన్ని అస్సలు కూడా తీసుకురాకూడదు. వారు వస్తారు, వారికి తోచింది చెప్తారు, వారికి ఏది అనిపిస్తే అది చెబుతారు. కానీ అసలు ఏం జరిగింది అని తెలుసుకొని సలహా ఇచ్చేవారు మాత్రం అతి కొద్ది మంది మాత్రమే ఉంటారు. ఇక ఇటువంటి పరిణామాల్లో మూడో వ్యక్తి జోక్యం అస్సలు పనికిరాదు. మిమ్మల్ని దూరం చేసేందుకు, మిమ్మల్ని వారిని దూరం చేసేందుకు చాలా రకాల ప్రయత్నాలు చేస్తారు మీ శత్రువులు. మీ చుట్టూరానే ఉంటారు. ఈ రోజున మీరు అస్సలు కూడా పోల్చుకోలేకపోతారు. మీ మంచి కోరే వారిగా నటిస్తూ మీ వెనుక గోతులు తవ్వుతూ ఉంటారు. మీ శత్రువులెవరో మిత్రులెవరో తెలుసుకునేసరికి మీకు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. మీ ప్రియమైన వారే దూరమైన వారి గురించి చాలా చింతిస్తారు. వారిపై మీకున్న జ్ఞాపకాలు ఈ రోజు మీ మదిని మెలిపెట్టేస్తాయి. మీరు చేయాల్సింది ఈ రోజు ఏంటంటే కనుక, ఈ రోజు మీరు అస్సలు చెప్పుడు మాటలు ఆలకించే మీ నైజాన్ని మార్చుకునే ప్రయత్నం చేయండి. ఎవరు ఎన్ని చెప్పినా కూడా ఆ వ్యక్తి మనసు ఎలాంటిదో, ఆ వ్యక్తి ప్రవర్తన ఎలాంటిదో మీరు గనక జ్ఞాపకం చేసుకుంటే మీకున్నటువంటి వివాదాలు తొలగిపోతాయి. అలాగే అన్యోన్యత అనేది పెరుగుతుంది. అంశాలన్నిటినీ పరిగణలోకి తీసుకుని ఈ రోజున ఈ విషయంలో కనుక ఏకాభిప్రాయానికి రావాల్సి ఉంటుంది. ఏకపక్ష నిర్ణయాన్ని మాత్రమే మీరు తీసుకోండి. ఎవరు ఏదో చెప్పారని, సలహా ఇచ్చారని మాత్రం పరిగణలోకి తీసుకుంటే కనుక ఇక అంతే సంగతులు. వారెవరూ మీ జీవితంలో సంపూర్ణంగా ఉండరు. ఈ వ్యక్తి మాత్రమే మీ యొక్క జీవితంలో చిరకాలము ఉండబోతున్నారు. ఇక ఇటువంటి పరిస్థితుల్లో మీరు అశ్రద్ధ చేయకూడదు. నమ్మిన వారిని దూరం చేసుకుంటే మీరు కనుక చాలా చింతించవలసి వస్తుంది. ఎవరో ఏదో చెప్పారని గుడ్డిగా నమ్మి లేనిపోని అవమాన భారంతో ఆ వ్యక్తి మిమ్మల్ని దూరం చేసుకుని వెళ్ళిపోతే కనుక మీరు చాలా కఠినమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకసారి ఆలోచించండి. మీ జీవిత భాగస్వామి అయితే కనుక మీకు ఎంత మంచి చేకూర్చిందో, మీరంటే ఎంత ఇష్టమో, ఇరువురు కలిసి కూర్చుంటే అయిపోయే గొడవను మీరు నలుగురిలో పెడతారు. ఈ రోజున మీదే తప్పిదము, మీదే పొరపాటు అవుతుంది. 1కి 10 సార్లు చెప్పినా కూడా ఇదే నిజం. ఎవరో ఏదో చెప్పారని మీరు మాత్రం ఈ రోజున తొందరపడితే మాత్రం మీ ప్రియమైన వారిని మీరు దూరం చేసుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఆచితూచి వ్యవహరించండి. జీవిత భాగస్వామితో కానీ, ప్రేమ జీవిత భాగస్వామితో కానీ, మీ ఆత్మీయులతో కానీ, స్నేహితులతో కానీ ఈ రోజు గొడవ పడే ముందు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలను తీసుకోండి. ఎదుటి వారి మాటలను, మూడో వ్యక్తి మాటలను అస్సలు నమ్మకండి. ఇక ఒక అడుగు తగ్గి ఉండటం కారణంగా బంధాలు బలపడతాయంటే అందులో ఏమాత్రమూ సందేహపడకండి. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారికి అన్ని విషయాల్లోనూ అనుకూలమైన ఫలితాలు నడుస్తున్నాయి. చెప్పుడు మాటలు వినకుండా ఉంటే కనుక ఆర్థికంగా కూడా మీరు బలోపేతం అవుతారు. ఎందుకంటే మీకు ఆర్థికంగా లాభం తెచ్చే పనులను మీ శత్రువులు చెడగొట్టి ప్రయత్నాలను భగ్నం చేసి వేరే దారి వైపు మిమ్మల్ని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. వారి మాటలకు ఆకర్షితులై ఆర్థికంగా లాభం వచ్చే బాటలను విడిచిపెట్టి పనికిరాని బాటలను ఎన్నుకుంటున్నారు మీరు. ఇక ఇటువంటి పనులను మీరు చేయడం ద్వారా మీ ఆర్థిక మార్గాలు కూడా బలోపేతమవుతాయి. చూశారు కదండి, ఇది వాటి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.